రేవంత్ అన్నకు సినిమా మొత్తం అర్థమైపోయి రేవంత్ అన్న వ్యవసాయ శాఖకు చెప్పిండట రైతు భరోసా డేట్ ప్రకటించాలి. రేవంత్ రెడ్డి బాధ రైతు భరోసా ఇద్దామని అంటలేడు, రైతు భరోసా డేటు ప్రకటిద్దాం, లేకపోతే కేసీఆర్ యుద్ధం చేసేటట్టున్నాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు యుద్ధం చేసేటట్టున్నారు, రైతులతోటి మీటింగ్ పెట్టేటట్టున్నారు, రైతులతోటి ఒక సభ పెట్టేటట్టున్నారు. సభ మీటింగ్ పెడితే మన దుకాణం బంద్ అవుతుంది, మనం ఇబ్బంది పడతాం, రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పొట్టు ఓడిపోయేటట్టున్నాం. కాబట్టి రైతు భరోసా గురించి డేట్ ప్రకటిద్దాం. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. రేవంత్ రెడ్డి చెప్తున్నాడట డేటు ప్రకటించాలి, అది ఎప్పుడు ప్రకటిద్దాం. ఇప్పుడు నిన్న మంత్రి చెప్పిండు, ఎవరు వివేక్ వెంకటస్వామి చెప్పిండు కదా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ఇవ్వాలి, 4,500 కోట్ల రూపాయలు ఈ నెల ఇస్తాం, మిగతా 4,500 కోట్ల రూపాయలు వచ్చే నెల ఇస్తామని చెప్పి వివేక్ వెంకటస్వామి చెప్పినటువంటి మాట. వివేక్ వెంకటస్వామి చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా గదే ముచ్చడి చెప్తున్నాడు. 4,500 కోట్ల రూపాయలు ఈ నెల ఇస్తారట. మరి 4,500 కోట్లు ఎన్ని ఎకరాలకు సరిపోతాయి? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు 48 లక్షల మంది రైతులు ఉంటారు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే 48 లక్షల మంది రైతులు. మరి 4,500 కోట్ల రూపాయలు ఎన్ని ఎకరాలకు సరిపోతాయి? మ్యాక్సిమం వీళ్ళకే సరిపోతాయి. అంటే ఈ 48 లక్షల మందికి రైతులకే ఈ 4,500 కోట్ల రూపాయలు సరిపోవచ్చు. నాకు తెలిసి 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే సరిపోతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే 40 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు అంటాం. రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి 4,500 కోట్ల రూపాయలు మొదటి విడత ఇది 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే రావచ్చు. మిగతా 4,500 కోట్ల రూపాయలు ఇక మిగిలినటువంటి ఒక 30 నుండి 40 లక్షల మంది రైతులకు రావచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి రైతులు 80 లక్షల మంది, వీళ్ళకు రైతు భరోసా వస్తుంది. రేవంత్ రెడ్డి ఒక 40 లక్షల మందికి ఫస్ట్ ఇచ్చి తర్వాత 40 లక్షల మందికి ఎన్నిక రెడీ అవుతున్నాడు. దీంట్లో లాజిక్ ఏం దొరికేనా? ఇప్పుడు కేసీఆర్ ఏమో భారీ బహిరంగ సభ పెడతా అంటున్నాడు రైతు భరోసా గురించి. బీఆర్ఎస్ పార్టీలు రైతు భరోసా పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతు భరోసాను మొత్తం రద్దు చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకు ఈ రైతు భరోసా ఆర్థిక భారం అవుతుంది, 9,000 కోట్లు అంటే మనం అడ్జస్ట్ చేయలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతు భరోసాని క్లోజ్ చేసి మనం మంచిగా 500 రూపాయల పంట బోనస్ ఇద్దాం, పంట బోనస్ అయితే పైసలు తక్కువ అయితే ఖర్చు తక్కువ అవుతుందని రేవంత్ రెడ్డి ఆలోచన. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం లేదు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినాం, కాంగ్రెస్ కూడా ఇవ్వాలి. కాంగ్రెస్ రైతు భరోసా అనే ముచ్చడి చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రైతు భరోసా రద్దు చేద్దామంటారు, మేము ఒప్పుకోమనేది బీఆర్ఎస్ వర్షన్. బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా రైతు భరోసా పైన పోరాటం చేయడానికి తయారయ్యారు. అది రేవంత్ రెడ్డికి అర్థమై బీఆర్ఎస్ వాళ్ళు పోరాటం చేయకంటే ముందే రైతు భరోసా ఇవ్వాలి, ఇదొకటి.